Hi, welcome back to Engineering Drawing. I am Dr. Vasu. ఈరోజు మనం ఇందులో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ లో కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ ని చూడబోతున్నాం. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నాం. అలర్ట్స్ పొందడానికి ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ నొక్కండి. అవి ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. So let us see the topics. Projections of points. 2 points A and B are in HP. ఒక పాయింట్ HP లో ఉంది అంటే దాని ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. AB రెండు కూడా అంటే HP లో ఉన్నాయి కాబట్టి వాటి ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. సో ఫస్ట్ ఏ డ్రా చేద్దాం. ఏ ఒకటి తీసుకుని దాని ఫ్రంట్ వ్యూ ఇక్కడ మార్చేస్తాం. ఏ ఫిక్స్డ్ గా తీసుకుందాం. బి కూడా టాప్ ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఎక్కడ వస్తుంది అన్నది మనకు తెలియదు. పాయింట్ కరెక్ట్ గా ఎక్కడుందో తెలియదు, బట్ రిఫరెన్స్ లైన్ మీదే ఉంటుంది. పాయింట్ ఏ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. విపికి 30 mm ముందు ఉంది అని అంటే టాప్ వ్యూ లో కనిపిస్తుంది. సో టాప్ వ్యూ దాన్ని డ్రా చేసినప్పుడు ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. 30 mm డిస్టెన్స్ లో దీన్ని మార్క్ చేస్తే ఒక పాయింట్ అది టాప్ వ్యూ అవుతుంది, ఏ అవుతుంది. ఓకే, అంటే ఏ ప్రొజెక్షన్స్ వచ్చాయి, ఏ డాష్. వైల్ బి ఇస్ బిహైండ్ విపి. బి బిహైండ్ విపి అంటే టాప్ వ్యూ అబౌవ్ ద రిఫరెన్స్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ తెలుసు, టాప్ వ్యూ ఎక్కడ ఉంటుందో ఈ రిఫరెన్స్ లైన్ కి పైన ఉంటుంది, ఎక్కడ అన్నది తెలియదు మనకి. ఇక్కడ దాన్ని కనుక్కోవడానికి ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ బిట్వీన్ దైర్ ప్రొజెక్టర్స్ ఈజ్ 75 mm. అంటే ఏ డాష్ అనేది ఒక ప్రొజెక్టరు, బీబీ డాష్ అనేది ఇంకొక ప్రొజెక్టర్. బీబీ డాష్ లైన్ పాస్ అయ్యే లైన్ ని ప్రొజెక్టర్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ 75 mm. సో 75 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇది ప్రొజెక్టర్, ఈ రెండు ప్రొజెక్టర్స్ మధ్య డిస్టెన్స్ 75 mm. ఇప్పుడు లైన్ జాయినింగ్ దేర్ టాప్ వ్యూస్ అంటే టాప్ వ్యూ అంటే ఇది ఏ, ఇక్కడ బి ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, కానీ ఏబి రెండింటినీ కనుక జాయిన్ చేసే లైన్ రిఫరెన్స్ లైన్ కి XY లైన్ కి 45 డిగ్రీస్ చేస్తుందట. సో ఏ నుంచి ఒక 45 డిగ్రీస్ లైన్ ఒక డ్రా చేద్దాం. ఓకే, దీనికి ముందు ఇక్కడ మనం ఇక్కడ ప్రొజెక్టర్ డ్రా చేసినప్పుడు దీని మీద బీబీ డాష్ ఉంటాయి అనుకుందాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ను మార్క్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ బి అనేది బి డాష్ అనేది ఈ ప్రొజెక్టర్ మీద ఈ రిఫరెన్స్ లైన్ మీద ఉండాలి. అంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి డాష్ అవుతుంది. ఇప్పుడు బి ఎక్కడ ఉందో అంటే టాప్ వ్యూ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మనం ఏ నుంచి ఒక 45 డిగ్రీస్ లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, 45 డిగ్రీస్ లో ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ అంటే బి ప్రొజెక్టర్ మీద ఉండాలి, ఈ లైన్ మీద ఉండాలి, 45 డిగ్రీస్ లైన్ మీద. అంటే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రొజెక్టర్స్ ప్రొజెక్షన్స్ రెండు డ్రా చేసాం. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ బి ఫ్రమ్ విపి. విపి నుంచి అంటే ఈ రిఫరెన్స్ లైన్ నుంచి ఈ డిస్టెన్స్ టాప్ వ్యూ పాయింట్ బి ఎంత దూరం ఉందో అదే వర్టికల్ ప్లేన్ నుంచి ఆ పాయింట్ ఉన్న డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ని మనం కనుక మెజర్ చేస్తే కావాల్సిన డిస్టెన్స్ వస్తుంది. ఓకే, తర్వాత పాయింట్ ఏ ఈజ్ ఆన్ హెచ్పి. ఓకే, ఫస్ట్ రిప్రజెంట్ చేద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. పాయింట్ ఏ ఆన్ హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంది, అంటే ఏ డాష్ పాయింట్ రిఫరెన్స్ లైన్ మీద. 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. 40 mm ఒక ప్రొజెక్టర్ డ్రా చేసి ఒక 40 mm డిస్టెన్స్ లో, ఓకే ఇది 40 mm, ఈ 40 mm డిస్టెన్స్ లో ఈ పాయింట్ అనేది ఉండాలి కాబట్టి ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే ఏ అవుతుంది. సో దీన్ని టాప్ వ్యూ గా మార్చేస్తాం. అనదర్ పాయింట్ బి ఈజ్ ఆన్ విపి. వర్టికల్ ప్లేన్ మీద ఉంది. ఓకే, ఏ ఏమో హెచ్పిలో ఉంది, బి ఏమో విపిలో ఉంది. బి విపిలో ఉంది అని అంటే దాని టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉండాలి. కాబట్టి ఈ టాప్ వ్యూ అంటే బి ఈ రిఫరెన్స్ లైన్ మీద ఉండాలి. ఎక్కడుందో తెలియదు మనకి, కానీ రిఫరెన్స్ లైన్ మీద ఉంది. అండ్ బిలో హెచ్పి. హెచ్పికి బిలో ఉంది అంటే ఫ్రంట్ వ్యూలో రిఫరెన్స్ లైన్ కి కింద ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడో ఉండాలి. బి పైన ఇక్కడ రిఫరెన్స్ లైన్ మీద, బి డాష్ ఏమో రిఫరెన్స్ లైన్ కి కింద ఇక్కడ ఎక్కడో ఉండాలి. కనుక్కోవాలి మనం ఎక్కడ ఉన్నది.
The line joining their front views అంటే A dash B dash making 45 degrees angle with the XY line. ఓకే, అంటే A dash B dash జాయిన్ చేసే లైన్ 45 degrees చేస్తుంది. And line joining their top views makes 30 degrees angle. మనకి ఇక్కడ 30 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. A నుంచి 30 degrees AB అంటే టాప్ వ్యూలు. ఈ టాప్ వ్యూలని జాయిన్ చేస్తూ, అంటే B ఇక్కడ ఉంది అనుకుంటున్నాం, ఈ లైన్ జాయిన్ చేస్తూ మనం కనుక ఒక లైన్ 30 degrees లో డ్రా చేస్తే దీని మీద B ఉండాలి. అంటే ఈ లైన్ మీద ప్లస్ ఈ లైన్ మీద B ఉండాలి. కాబట్టి ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే B అవుతుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ వ్యూస్ రెండుని జాయిన్ చేస్తూ 45 degrees లైన్ ఉందన్నాడు. ఇక్కడ A డాష్ నుంచి మనం కనుక ఒక లైన్ డ్రా చేస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే B డాష్ అనేవి ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి. ఓకే, B డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి. ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా. ఇప్పుడు A డాష్ B డాష్ ఎక్కడ ఉందో తెలియదు, కానీ అది 45 degrees యాంగిల్ చేస్తుంది రిఫరెన్స్ లైన్ తో. 45 degrees లో A డాష్ నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం 45 degrees లో. అంటే B డాష్ ఈ లైన్ మీద ఉండాలి, ప్లస్ ఈ ప్రొజెక్టర్ మీద కూడా ఉండాలి. రెండిటికి కామన్ గా ఉండేది ఈ ఇంటర్సెక్షన్ పాయింట్. సో అదే B డాష్ అవుతుంది. ఓకే, మనం ఇంత క్రితం ఎక్కడో ఇక్కడ ఉండాలి అనుకున్నాం, బట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండిటి ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఇది B డాష్ అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ B ఫ్రమ్ HP. అంటే హారిజాంటల్ ప్లేన్ నుంచి ఇది కిందకి ఎంత డిస్టెన్స్ గా ఉందో కనుక్కోమన్నారు. అంటే ఈ డిస్టెన్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ కనుక మనం మెజర్ చేస్తే అదే కావాల్సిన డిస్టెన్స్. హారిజాంటల్ ప్లేన్ నుంచి పాయింట్ B అనేది ఎంత కిందకు ఉందో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ A 25 mm అబౌవ్ ద రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, 25 mm అబౌవ్ ద రిఫరెన్స్ లైన్. ఇక్కడ నుంచి ఒక 25 mm డిస్టెన్స్ మార్క్ చేద్దాం. ఓకే, సో ఇది పాయింట్ A డాష్ అవుతుంది. is the front view of 2 points A and B. ఈ 25 mm అబౌవ్ ఉన్నది ఒక A డాష్ ఒకటే కాదు, B డాష్ కూడా ఫ్రంట్ వ్యూనే అట. రెండిటికి ఫ్రంట్ వ్యూ ఇదే. The top view of A is 40 mm behind VP. అంటే టాప్ వ్యూ పైనుంచి చూస్తే A, స్మాల్ లెటర్ A ఎక్కడ ఉంటుందంటే పాయింట్ A 40 mm behind VP, అంటే అబౌవ్ ద రిఫరెన్స్ లైన్. ఇక్కడ ప్రొజెక్టర్ డ్రా చేస్తాం A డాష్ నుంచి, అంటే ఇదే ప్రొజెక్టర్ మీద రిఫరెన్స్ లైన్ నుంచి 40 mm డిస్టెన్స్ లో A ఉంటుంది. అంటే ఇక్కడ ఇది డిస్టెన్స్ 40 mm. సో ఇదేంటి A అవుతుంది. సో దీని నుంచి కూడా మనం ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. ఇది ఇంతవరకు. B is 50 mm in front of VP. అంటే టాప్ వ్యూలో బిలో ద రిఫరెన్స్ లైన్ ఉంటుంది. పాయింట్ B టాప్ వ్యూ బిలో ద రిఫరెన్స్ లైన్ అంతా 50 mm. B డాష్ తెలుసు, సో దీని నుంచి ఒక ప్రొజెక్టర్ కిందకి డ్రా చేద్దాం. ఎక్స్టెండ్ చేస్తే మనకి B డాష్ అనేది ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి. కాబట్టి ఇక్కడ B డాష్ ఎక్కడో, B టాప్ వ్యూ B ఇక్కడ ఉండాలి. ఎక్కడ అంటే 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. టాప్ వ్యూలో రిఫరెన్స్ లైన్ నుంచి 50 mm డిస్టెన్స్ లో కనుక మనం ఒక పాయింట్ మార్క్ చేస్తే ఈ పాయింటే B అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం draw the projections of the points and state their positions. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే A డాష్ రెండు రిఫరెన్స్ లైన్ కి ఒక సైడే ఉన్నాయి. రెండు ఒక సైడే ఉన్నాయి అని అంటే అది సెకండ్ క్వాడ్రంట్ కావచ్చు, ఫోర్త్ క్వాడ్రంట్ కావచ్చు. ఇక్కడ రెండు కూడా అబౌవ్ ద రిఫరెన్స్ లైన్ ఉన్నాయి కాబట్టి ఇది పాయింట్ A అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ B డాష్ B ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు చెరో వైపున ఉన్నాయి రిఫరెన్స్ లైన్ కి. కాబట్టి ఇది ఫస్ట్ కానీ థర్డ్ కానీ అవ్వాలి. కానీ ఫ్రంట్ వ్యూ పైన ఉంది, టాప్ వ్యూ కింద ఉందంటే ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. అంటే ఇవి ఫస్ట్ క్వాడ్రంట్. B ఏమో ఫస్ట్ క్వాడ్రంట్, A ఏమో సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ A ఈజ్ 20 mm అబౌవ్ HP. మార్చేద్దాం. ఓ ప్రొజెక్టర్ డ్రా చేస్తాం రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా. ఇక్కడ నుంచి ఒక 20 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేస్తే అది అబౌవ్ HP అంటున్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ అవుతుంది. A డాష్ కి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఈ డిస్టెన్స్ 20 mm. 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే
దాని టాప్ వ్యూ 25 mm బిలో ద రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్కి కిందకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 25 mm మార్చేద్దాం. ఇక్కడ 25 మార్చేస్తాం. ఇదేమవుతుంది? టాప్ వ్యూ అవుతుంది. ఓకే, పాయింట్ ఏ, టాప్ వ్యూ ఏ. అనదర్ పాయింట్ బి ఇస్ 25 mm బిహైండ్ విపి. అంటే టాప్ వ్యూ ఈ రిఫరెన్స్ లైన్ నుంచి 25 mm అబౌవ్ ద రిఫరెన్స్ లైన్ ఉంటుంది. సో 25 mm మార్చేస్తాం. అంటే ఈ లైన్ మీద మనకి టాప్ వ్యూ ఉంటుంది, బి టాప్ వ్యూ. అలాగే 50 mm బిలో హెచ్పి. హెచ్పి నుంచి 50 mm కిందకి కనుక మనం ఒక లైన్ డ్రా చేస్తే, ఇక్కడ 50 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద దాని ఫ్రంట్ వ్యూ అంటే బి డాష్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్నది మనం కనుక్కోవాలి. బి ఏమో టాప్ వ్యూ ఇక్కడ ఉంటుంది, దీని ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, కీపింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ప్రొజెక్టర్స్ ఈజ్ 70 mm. ప్రొజెక్టర్స్ ఇక్కడ ఒక ఏ డాష్ వచ్చింది, బి డాష్ రాలేదు. ఈ జస్ట్ డైమెన్షన్ లైన్సే మనకి. ఇక్కడ బి డాష్ ఎక్కడో ఉండాలి. ఎక్కడ? 70 mm డిస్టెన్స్ లో ఉందట. అంటే ఈ రిఫరెన్స్ లైన్ నుంచి మనం ఈ ప్రొజెక్టర్ నుంచి 70 mm డిస్టెన్స్ లో గనక ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ రెండిటి మధ్య ఉన్న డిస్టెన్స్ 70 mm. ఈ లైన్ మీద, ఈ ప్రొజెక్టర్ మీద మనకి బి డాష్ ఉండాలి. కాబట్టి ఇక్కడ బి డాష్ ఇక్కడ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఈ లైన్ మీద బి డాష్ ఉండాలి. కాబట్టి ఈ రెండిటి ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింటే బి డాష్ అవుతుంది. సో బి డాష్ని ఇక్కడ మార్చేద్దాం. అలాగే టాప్ వ్యూ బి ఏమో ఇక్కడ ఉండాలి, ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి. ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింటే బి అవుతుంది. సో పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ మార్చేస్తాం. ఇప్పుడేం చేయమన్నారు? డ్రా స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ దేర్ ఫ్రంట్ వ్యూస్ అండ్ టాప్ వ్యూస్. ఫ్రంట్ వ్యూస్ అంటే ఏ డాష్ బి డాష్, టాప్ వ్యూ అంటే ఏబి. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ లైన్స్ డ్రా చేస్తాం. సో ఈ విధంగా మనకు ఇచ్చిన డేటాని అలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళితే మనకు కావాల్సింది ఏంటన్నది పొందొచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఈ టాపిక్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏమైనా కామెంట్స్ రూపంలో తెలపాలనుకున్నా, మీ సజెషన్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలపచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.